చూడండి కొల్లాయిడ్స్. కొల్లాయిడ్స్ అంటే ఏంటో చూడాలి. తర్వాత కోయాగ్యులేషన్ ఆఫ్ కొల్లాయిడ్స్. కోయాగ్యులేషన్ ఆఫ్ కొల్లాయిడ్స్. అలాగే హార్డీ షూజే రూల్. నోట్ చేసుకోండి, బుక్ పెట్టుకోండి. రన్నింగ్ నోట్స్ ఒకటి సెకండ్ కెమిస్ట్రీకి రన్నింగ్ నోట్స్ ఒకటి పెట్టండి. దాంట్లో ఇవాళ డేట్ వేసుకోండి. ఇవాళ డేట్ వేసి ఇవాళ మనం ఏం డిస్కస్ చేస్తున్నామో నోట్ చేయండి. మన జనరల్ కెమిస్ట్రీ చెప్పుకోవాలి. జనరల్ కెమిస్ట్రీలో ఫస్ట్ టాపిక్ సర్ఫేస్ కెమిస్ట్రీ అండ్ కెమికల్ బాండింగ్. సర్ఫేస్ కెమిస్ట్రీ అండ్ కెమికల్ బాండింగ్ చదువుతున్నాం. సర్ఫేస్ కెమిస్ట్రీలో మనం ఉపరితల రసాయన శాస్త్రంలో ఫస్ట్ టాపిక్ అయిన కొల్లాయిడ్స్ చదువుకోవాలి. కొల్లాయిడ్స్ లో ఏమేమి చదవాలనేది సైడ్ హెడ్డింగ్స్ రాసుకోండి. కోయాగ్యులేషన్ ఆఫ్ కొల్లాయిడ్స్. కోయాగ్యులేషన్ ఆఫ్ కొల్లాయిడ్స్. నెక్స్ట్ హార్డీ-షూజే రూల్. హార్డీ-షూజే రూల్. స్టెబిలిటీ ఆఫ్ కొల్లాయిడ్స్. Stability of colloids. Protection of colloids. Gold number. Stability of colloids. Protection of colloids. Gold number. ఇవమ్మా మొత్తం అన్ని చదవ మనము కొల్లాయిడ్స్ లో ఇవి ఇవి నేర్చుకున్న తర్వాత మనం దెన్ వి విల్ గో టు అడ్సార్ప్షన్. అడ్సార్ప్షన్ తర్వాత వెళ్దాం. ఫస్ట్ కొల్లాయిడ్స్ నోట్ చేసుకున్నారా? కొల్లాయిడ్స్ లో మొత్తం మనం 5 టాపిక్స్ చెప్పుకోవాలి. కోయాగ్యులేషన్ ఆఫ్ కొల్లాయిడ్స్, హార్డీ-షూజే రూల్, స్టెబిలిటీ ఆఫ్ కొల్లాయిడ్స్, ప్రొటెక్షన్ ఆఫ్ కొల్లాయిడ్స్, గోల్డ్ నెంబర్. అయిందమ్మా? నోట్ చేసుకున్నారా? అమ్మా నోట్ చేసుకున్నారా? స్వాతి, చిరంజీవి నోట్ చేసుకున్నారా? అన్మ్యూట్ చేసి మాట్లాడండి. మన ఫస్ట్ వాళ్ళ టాపిక్ కొల్లాయిడ్స్ చెప్పుకుంటున్నాము. కొల్లాయిడ్స్ లో ఫస్ట్ టాపిక్ కోయాగ్యులేషన్ ఆఫ్ కొల్లాయిడ్స్. కోయాగ్యులేషన్ ఆఫ్ కొల్లాయిడ్స్. సెకండ్ వన్ హార్డీ-షూజే రూల్. ఏమా వైట్ బోర్డ్ కనిపించట్లేదా? ఎవరికి కనిపించట్లేదా? కనిపిస్తుందా? దీన్ని పెద్ద స్క్రీన్ పెద్ద చేసుకొని చూడండి అమ్మా. మాక్సిమైజ్ చేయండి. ఓకే, ఎవరికి కనిపించట్లేదా? మా ఒక్కసారి నువ్వు లెఫ్ట్ అయిపోయి మళ్ళీ జాయిన్ అవ్వు. స్టెబిలిటీ ఆఫ్ కొల్లాయిడ్స్.
ప్రొటెక్షన్ ఆఫ్ కొల్లాయిడ్స్, ఫిఫ్త్ వన్ గోల్డ్ నెంబర్. మేమేం చెప్తున్నామా, కోఆగ్యులేషన్ ఆఫ్ కొల్లాయిడ్స్, హార్డీ షూజే రూల్, స్టెబిలిటీ ఆఫ్ కొల్లాయిడ్స్, ప్రొటెక్షన్ ఆఫ్ కొల్లాయిడ్స్, గోల్డ్ నెంబర్. అంటే మొత్తం సిలబస్ అంతా లేదు మీకు, కొల్లాయిడ్స్ లో మీరు జస్ట్ ఈ 5 పాయింట్స్ నేర్చుకుంటారు. ఈ కొల్లాయిడ్స్ అనేది సర్ఫేస్ కెమిస్ట్రీ, ఉపరితల రసాయన శాస్త్రంలో ఒక భాగం కింద చదువుతాము. ఇది మెయిన్లీ కొల్లాయిడ్స్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, ఈ ప్రెసిపిటేషన్స్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అంటే, జనరల్లీ మెడిసిన్ లో మీకు టాబ్లెట్స్ కానీ ఇవన్నీ కూడా ప్రెసిపిటేట్ ఫామ్స్ లోనే ఉంటాయి. అలాగే జెల్స్ తీసుకుంటారు, ఇప్పుడు స్ప్రేస్ కానీ జెల్స్ కానీ ఉన్నాయి, ఓలిని స్ప్రే ఉంది, లేదా ఆయింట్మెంట్స్ ఉన్నాయి, అవన్నీ జెల్స్. అలాగే టాబ్లెట్స్ ఉంటాయి, అవన్నీ ప్రెసిపిటేట్స్. ఇవన్నీ కూడా కొల్లాయిడల్ ప్రాపర్టీస్ లో వస్తాయి. అంటే ప్రొటెక్షన్ ఆఫ్ కొల్లాయిడ్స్ అన్నాం ఇక్కడ మనం, అలాగే స్టెబిలిటీ ఆఫ్ కొల్లాయిడ్స్ అన్నాం. ఈ పార్టికల్స్ స్టెబిలైజేషన్ ఇవన్నీ కూడా ఇక్కడ ఈ మెడికల్ అప్లికేషన్స్ లోను, పెయింట్స్ లోను చాలా వాటిలో వీటి యొక్క ఇంపార్టెన్స్ ఉంది. అందుకోసమే మనం కొల్లాయిడ్స్ అనే టాపిక్స్ ని చదువుకుంటున్నాము. జనరల్ గా ఇప్పటిదాకా మనం చెప్పిన వాటిలో ట్రూ సొల్యూషన్స్ అని చదువుతాం. మన జనరల్ గా తెలిసినవి ఏంటంటే ట్రూ సొల్యూషన్స్ లేదా నార్మల్ సొల్యూషన్. సో ట్రూ సొల్యూషన్స్ ఆర్ నార్మల్ సొల్యూషన్స్ అంటే మనకు తెలిసిన ద్రావణం అంటే సొల్యూట్ ప్లస్ సాల్వెంట్ అని చెప్తాము. వెన్ ఎవర్ వీఆర్ సేయింగ్ ట్రూ సొల్యూషన్, సొల్యూట్ పూర్తిగా సాల్వెంట్ లో కరిగిపోతే మనకు వచ్చేటువంటి సొల్యూషనే ట్రూ సొల్యూషన్, నిజ ద్రావణాలు అంటారు. ట్రూ సొల్యూషన్స్, నిజ ద్రావణాలు అంటే ఏంటి, మనకి సొల్యూట్ ప్లస్ సాల్వెంట్ ఈజ్ ఈక్వల్ టు సొల్యూషన్ అంటున్నాం. ఈ సొల్యూషన్స్ లో మనం ట్రూ సొల్యూషన్స్ అండ్ అనదర్ వన్ ప్రెసిపిటెంట్స్ లేదా ప్రెసిపిటేట్ సొల్యూషన్స్ రెండు చెప్తున్నాం. ట్రూ సొల్యూషన్ అంటే ఏంటి, సొల్యూట్ లో సాల్వెంట్ పూర్తిగా డిజాల్వ్ అయిపోతుంది, సొల్యూట్ ప్లస్ సాల్వెంట్ పూర్తిగా డిజాల్వ్ అయిపోయి మనకి నిజ ద్రావణం అనేది వస్తుంది. అదే ప్రెసిపిటెంట్ సొల్యూషన్ అంటే ఏంటి అంటే, దీంట్లో ప్రెసిపిటెంట్స్ లో మనం సొల్యూట్ ని సాల్వెంట్ లో డిజాల్వ్ చేసినప్పుడు కొంత ప్రెసిపిటేట్ అనేది అవలంబనాలు అంటారు. వీటిని ఏమంటారమ్మా, అవలంబనాలు అంటారు. సొల్యూషన్ లో ద్రావణంలో కింద ఏమవుతుంది, కొంత ప్రెసిపిటేట్ కింద సెట్ అవుతుంది, అంటే పూర్తిగా కరగదనమాట. కరగకపోవడం వల్ల ప్రెసిపిటేట్ కింద సెట్ అవుతుంది. వీటిని ఏమంటున్నారంటే ప్రెసిపిటెంట్స్ అంటున్నారు, అవలంబనాలు అంటున్నారు. ఒకటి నిజ ద్రావణాలు, అనదర్ వన్ అవలంబనాలు. అయితే ఈ రెండిటికి మధ్యలో ఇంకొక ఇంకొక సొల్యూషన్ ఉంది, దట్ ఈస్ ద కొల్లాయిడల్ సొల్యూషన్. ఏమన్నామా, కొల్లాయిడల్ సొల్యూషన్స్ అంటారు. ఈ కొల్లాయిడల్ సొల్యూషన్స్ ఏంటి అంటే, పూర్తిగా నిజ ద్రావణము కాదు, అలా అని ప్రెసిపిటేటివ్ ఫామ్ అవుతుంది. నిజ ద్రావణము కాదు, ప్రెసిపిటేటివ్ ఫామ్ అవుతుంది. ద్రావణంలో అంటే సాల్వెంట్ లో సొల్యూట్ అనేది ఏ విధంగా ఉంటుంది అంటే, చిన్న చిన్న పార్టికల్స్ రూపంలో ఉంటుంది. సపోజ్ మీకు ఆల్రెడీ చెప్పాం, సన్లైట్, మార్నింగే సన్లైట్ పడినప్పుడు విండో గనక ఓపెన్ చేస్తే లైట్ గా మనకి డస్ట్ పార్టికల్స్ వీటిలో మూవ్ అవుతున్నట్టుగా కనపడతాయి. అవేంటి, పూర్తిగా డస్ట్ అని చెప్పి కింద అవ్వదు, డస్ట్ అని చెప్పేసి అంటే ఒక ప్రెసిపిటేట్ లాగా ఫామ్ అవుతుంది, అలానే దాంట్లో కరిగిపోయి మనకి ఒకటే ఫార్మాట్ లో మనకి చూపించు ఏం చేస్తాయి, పార్టికల్స్ అన్ని మూవ్ అవుతున్నట్టుగా కనపడతాయి. దీనికి ఎగ్జాంపుల్ కూడా చెప్పాను నేను. ఏం చెప్పాను దీనికి ఎగ్జాంపుల్, సపోజ్ సోడియం క్లోరైడ్ పార్టికల్స్ తీసుకొని కిరోసిన్ ద్రావణంలో గనక కలిపితే ఏమవుతుందమ్మా, ఆ కిరోసిన్ లో సోడియం క్లోరైడ్ పార్టికల్ కరగవు, అలా అని ప్రెసిపిటేట్ కింద ఇట్లా సెట్ అవ్వదు, దీనిలాగా సెట్ అవ్వదు. దీనిలో లాగా మొత్తం కరిగిపోయి ఒకే ద్రావణంలో కనిపించదు. మనకి ఎట్లా కనిపిస్తుంది, ఈ ఫార్మాట్ లో కనిపిస్తుంది. వీటిని ఏమంటున్నారు, కొల్లాయిడల్ సొల్యూషన్స్ అంటున్నారు, కొల్లాయిడల్ ద్రావణాలు అంటున్నారు. వీటి గురించి ఇంకొంచెం డీటెయిల్ గా చదువుతాము.
అండ్ ప్లస్ మనం ఈ 5 టాపిక్సే కాబట్టి మనకి ఇంకా కొల్లాయిడల్ ప్యూరిఫికేషన్స్ ప్రిపరేషన్స్ అవేమి లేవు. ఓన్లీ ఈ 5 టాపిక్స్. ఈ 5 టాపిక్స్ ఒకసారి చూసుకుందాం. చూడండి, మనం ఇక్కడ చెప్పింది ఏందక్కడ సొల్యూషన్స్ ఆఫ్ కెమికల్ సబ్స్టెన్సెస్ ఎన్నిటి కింద డివైడ్ చేశారు? ట్రూ సొల్యూషన్స్, కొల్లాయిడల్ సొల్యూషన్ అండ్ సస్పెన్షన్. ట్రూ సొల్యూషన్స్, కొల్లాయిడల్ సొల్యూషన్, సస్పెన్షన్. సస్పెన్షన్స్ అంటే మనం చెప్పినటువంటి ప్రెసిపిటెంట్స్. వీటికి ఒక్కసారి డిఫరెన్సెస్ మీరు అవసరం లేదు, కానీ ఒక్కసారి మీరు తెలియడం కోసం ఒకసారి చూడండి. ట్రూ సొల్యూషన్స్ అంటే ఏంటి, కొల్లాయిడ్స్ అంటే ఏంటి, సస్పెన్షన్స్ అంటే. ట్రూ సొల్యూషన్స్ లో పార్టికల్ సైజ్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. దట్ ఈస్ 1 యాంగ్స్ట్రామ్స్ టు 10 యాంగ్స్ట్రామ్స్. దిస్ వన్. అలాగే కొల్లాయిడల్ సొల్యూషన్స్ లో వచ్చి పార్టికల్ సైజ్ వచ్చి 10 యాంగ్స్ట్రామ్స్ టు 2000 యాంగ్స్ట్రామ్స్ ఉంటుంది. అదే సస్పెన్షన్స్ లో వచ్చి ఎక్కువగా ఉంటుంది, 2000 యాంగ్స్ట్రామ్స్ దాకా ఉంటుంది. అలాగే ద పార్టికల్స్ ఆర్ ఇన్విజిబుల్. మనకి ఎక్కడ కూడా పార్టికల్స్, సొల్యూట్ పార్టికల్స్ అనేవి ఎక్కడ కనపడవు మనకి. ఇక్కడ ఏంటంటే మైక్రోస్కోప్, అల్ట్రా మైక్రోస్కోప్ యూజ్ చేస్తే మనకి పార్టికల్స్ కనపడతాయి. అదర్వైజ్ మనకి ఇక్కడ పార్టికల్స్ కనపడవు, బట్ అల్ట్రా మైక్రోస్కోప్ లో పార్టికల్స్ కనపడతాయి. ఇక్కడ ఏంటంటే నేకెడ్ ఐ, మన ఐతో చూస్తేనే కనబడిపోతుంది ప్రెసిపిటేట్ అనేది కింద కనబడుతుంది. అలాగే ట్రూ సొల్యూషన్స్ వచ్చేటప్పటికి ఇవన్నీ ఈజీగా ఫిల్టర్ పేపర్ నుంచి కానీ పర్షెట్మెంట్ మెంబ్రేన్ నుంచి కానీ త్వరగా ఫిల్టర్ అవ్వవు, ఎందుకంటే అసలు పార్టికల్స్ కనపడవు కాబట్టి ఫిల్టర్ ఏం అవ్వవు. అంటే మొత్తం అంతా సొల్యూషన్ లో మొత్తం ఫిల్టర్ అయిపోతాయి, మనకేం ప్రెసిపిటేట్ కనపడదు. పాసెస్ ఈజీలీ త్రూ ఫిల్టర్ పేపర్. అదే కొల్లాయిడల్ సొల్యూషన్స్ వచ్చేటప్పటికి ఇవి కూడా ఫిల్టర్ పేపర్ నుంచి అయితే ఈజీగా పాస్ అయిపోతాయి. పార్చ్మెంట్ మెంబ్రేన్ అయితే మాత్రం మనకి స్లోగా మూవ్ అవుతాయి. మనం ఆల్రెడీ పార్చ్మెంట్ మెంబ్రేన్ డైల్యూట్ సొల్యూషన్స్ లో ప్రీవియస్ సెమిస్టర్ లో డైల్యూట్ సొల్యూషన్స్ అనే యూనిట్ లో మనం చెప్పాం, పార్చ్మెంట్ మెంబ్రేన్ ఆస్మాటిక్ ప్రెషర్ చదివేటప్పుడు చెప్పాం. ఆ మెంబ్రేన్ నుంచి అయితే మాత్రం స్లోగా వెళ్తాయి. ఇక్కడ సస్పెన్షన్స్ డు నాట్ ఈజీలీ పాసెస్ ఐదర్ బై ఫిల్టర్ పేపర్ ఆర్ బై మెంబ్రేన్. ఫిల్టర్ పేపర్ నుంచి మెంబ్రేన్ నుంచి కానీ సస్పెన్షన్ ఆ ప్రెసిపిటేట్ అనేది వెళ్ళదు, మనకి ఫిల్టరేట్ కింద వస్తుంది. నెక్స్ట్, ట్రూ సొల్యూషన్స్ టిండాల్ ఎఫెక్ట్ చూపించదు. టిండాల్ ఎఫెక్ట్ అనేది ట్రూ సొల్యూషన్స్ చూపించదు. కొల్లాయిడల్ సొల్యూషన్స్ అనేవి టిండాల్ ఎఫెక్ట్ చూపిస్తాయి. సస్పెన్షన్స్ కూడా టిండాల్ ఎఫెక్ట్ చూపించదు. సో ఓన్లీ కొల్లాయిడ్స్ మాత్రమే ఉన్న ప్రాపర్టీ ఏంటమ్మా, టిండాల్ ఎఫెక్ట్. ఇవి హోమోజీనియస్ గా ఉంటాయి, సజాతీయ ద్రావణాల కింద ఉంటాయి. ఇవి హెట్రోజీనియస్, ఇవి కూడా హెట్రోజీనియస్. సో ట్రూ సొల్యూషన్స్ కి సస్పెన్షన్స్ కి లేనిది ఏమిటి అంటే టిండాల్ ఎఫెక్ట్. దట్ ఈస్ ద మెయిన్ ప్రాపర్టీ ఆఫ్ కొల్లాయిడ్ సొల్యూషన్. కొల్లాయిడల్ సొల్యూషన్స్ మాత్రమే టిండాల్ ఎఫెక్ట్ అనేది చూపిస్తుంది. నెక్స్ట్ చూడండి అమ్మా, కొల్లాయిడల్ సొల్యూషన్స్ అన్నాము. కొల్లాయిడల్ సొల్యూషన్ అంటే ఏమిటి అంటే ఇట్ ఈస్ ఎ హెట్రోజీనియస్ బైనరీ సిస్టమ్ ఇన్ విచ్ ద డిస్పర్స్డ్ ఫేజ్ ఈస్ డిస్పర్స్డ్ ఇన్ ఎ డిస్పర్షన్ మీడియం. ఇప్పటిదాకా సొల్యూట్ సాల్వెంట్ అంటాము, ఇక్కడికి వచ్చేటప్పటికి ఏమంటారంటే డిస్పర్స్డ్ ఫేజ్ డిస్పర్షన్ మీడియం అంటాం. డిస్పర్స్డ్ ఫేజ్ అంటే సొల్యూట్, డిస్పర్షన్ మీడియం అంటే సాల్వెంట్. డిస్పర్స్డ్ ఫేజ్ అంటే సొల్యూట్, డిస్పర్షన్ మీడియం అంటే సాల్వెంట్. ఈ టర్మ్స్ గుర్తుపెట్టుకోండి. ఎగ్జాంపుల్ టైప్స్ ఆఫ్ కొల్లాయిడ్స్ చూడండి. అంటే ఇక్కడ గ్యాసెస్ డిస్పర్స్డ్ ఫేజ్ ఇప్పుడే చెప్పాం మనం. డిస్పర్స్డ్ ఫేజ్ అంటే సొల్యూట్ అని, డిస్పర్షన్ మీడియం అంటే సాల్వెంట్ అని చెప్తున్నాము. బట్ ఎగ్జాంపుల్స్ కూడా చెప్పాం. గ్యాస్ గనక గ్యాస్ లో డిస్పర్స్ అయితే దానికి ఎగ్జాంపుల్ ఎయిర్. అలాగే గ్యాస్ కనుక లిక్విడ్ లో డిస్పర్స్ అయితే సోడా వాటర్. సోడా వాటర్ లో ఏంటి హైయర్ అమౌంట్ ఏంటి వాటర్. వాటర్ లో ఏం డిస్పర్స్ చేస్తారు, గ్యాస్ ని డిస్పర్స్ చేస్తారు. అలాగే ఫోమ్ లో కూడా అంతే, లిక్విడ్ లో గ్యాస్ ని డిస్పర్స్ చేస్తారు. అలాగే గ్యాస్ ఇన్ సాలిడ్. గ్యాస్ ఇన్ సాలిడ్ కి వచ్చేటప్పటికి H2 గ్యాస్ ని పల్లాడియం మెటల్ లో అంటే సాలిడ్ మెటీరియల్ లో కనుక గ్యాస్ ని మనం డిస్పర్స్ చేస్తే దాన్ని ఎగ్జాంపుల్ కింద చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్,
లిక్విడ్ ఇన్ గ్యాస్ అంటే గ్యాస్ ఎక్కువ, గ్యాస్ లో లిక్విడ్ అంటే క్లౌడ్. మేఘాల్లో ఏముంటుందమ్మా? లిక్విడ్ పార్టికల్స్ ఉంటాయి. గ్యాస్ లో అంటే ఎయిర్ లో ఉంటాయి. ఎయిర్ మొత్తం అంతా గ్యాసే, దాంట్లో లిక్విడ్ పార్టికల్స్ H2O పార్టికల్స్ ఉంటాయి. దానికి ఎగ్జాంపుల్ క్లౌడ్. లిక్విడ్ ఇన్ లిక్విడ్ వచ్చేటప్పటికి మనకు తెలిసినవే మిల్క్, ఆల్కహాల్, ఇవన్నీ కూడా లిక్విడ్ ఇన్ లిక్విడ్. అలాగే లిక్విడ్ ఇన్ సాలిడ్, సాలిడ్ మెటీరియల్ లో లిక్విడ్ కొంత ఉంటుంది. దానికి ఎగ్జాంపుల్ కర్డ్, జెల్లీ. వీటిలో సాలిడ్ అనేది డిస్పర్షన్ మీడియం, దానిలో లిక్విడ్ అనేది డిస్పర్స్డ్ ఫేజ్ కింద ఉంటుంది. అలాగే నెక్స్ట్ సాలిడ్ ఇన్ గ్యాస్. సాలిడ్ ఇన్ గ్యాస్ అంటే గ్యాస్ లో సాలిడ్ పార్టికల్ ఏముంటాయి అంటే దానికి ఎగ్జాంపుల్ డస్ట్. డస్ట్ పార్టికల్స్ అనేవి మనం దీనికి ఎగ్జాంపుల్ కింద చెప్పచ్చు. అట్లాగే సాలిడ్ ఇన్ లిక్విడ్ వచ్చేటప్పటికి గోల్డ్ సాల్. గోల్డ్ సాల్ అనేది అంటే మనం లిక్విడ్ గోల్డ్ తీసుకుంటాము, గోల్డ్ అంతా కరిగించేస్తుంది. దాంట్లో ఏంటంటే సర్టెన్ సాలిడ్ పార్టికల్స్ ఉంటే మనం సాల్స్ అంటాం. అలాగే సిల్వర్ సాల్ట్స్ ఇవన్నీ వస్తాయి. అలాగే సాలిడ్ ఇన్ సాలిడ్ వచ్చేటప్పటికి అల్లాయిస్. సాలిడ్ ఇన్ సాలిడ్ వచ్చేటప్పటికి అల్లాయిస్ అంటున్నాం. అల్లాయిస్ అంటే ఏంటి మీకు తెలుసు కదా, బ్రాస్ గానీ, బ్రాంజ్ గానీ, పంచలోహాలు అంటారు. ఇత్తడి గాని, కంచు గాని, అవన్నీ ఏంటి? కాపర్ లో టిన్ యాడ్ అయితే మనం ఒక అల్లాయ్ అంటున్నాం. కాపర్ కి జింక్ యాడ్ చేస్తే బ్రాంజ్ అంటున్నాం. సో డిపెండింగ్ ఆన్ దట్ సాలిడ్ ఇన్ సాలిడ్ వచ్చేటప్పటికి ఒక సాలిడ్ లో ఇంకో సాలిడ్ ని మన కాయిన్స్, మన నాణ్యాలు ఏవైతే ఉన్నాయో 1 రూపీ కాయిన్స్ కానీ, 5 రూపీస్ కానీ, ఈ 10 రూపీస్ కాయిన్స్ ఏంటి, ఇవన్నీ కూడా అల్లాయిస్. అల్లాయిస్ అంటే అంతా ఒకటే కాదు, సిల్వర్ కొద్దిగా ఉంటుంది, కాపర్ ఎక్కువగా ఉంటుంది, అలాగే టిన్, జింక్, ఈ మెటీరియల్స్ ఎక్కువగా ఉంటాయి. అంటే వాటి నుంచి మనం ప్రిపేర్ చేస్తున్న కాయిన్స్ ఇవి. సో ఇవన్నీ కూడా మిక్చర్ ఆఫ్ సాలిడ్స్, వాటిని అల్లాయిస్ అని అంటున్నాం. అయితే మనం ఇప్పుడు కోఆగ్యులేషన్ ఆఫ్ కొల్లాయిడ్స్ దగ్గర కదా. ఇవన్నీ కూడా క్లాసిఫికేషన్ ఆఫ్ కొల్లాయిడ్స్, ప్రిపరేషన్ ఆఫ్ కొల్లాయిడ్స్ ఏమి మీకు సిలబస్ లో లేవు. ఓన్లీ మీకు ఏముందంటే కోఆగ్యులేషన్ ఆఫ్ కొల్లాయిడ్స్ ఉంది, ప్యూరిఫికేషన్ ఆఫ్ కొల్లాయిడ్స్ కూడా లేదు. ఓల్డ్ సిలబస్ లో అయితే ఇదంతా ఉంటుంది. వచ్చేసుకోండమ్మా. కోఆగ్యులేషన్ ఆఫ్ కొల్లాయిడ్స్. కోఆగ్యులేషన్ ఆఫ్ కొల్లాయిడ్స్ అదర్వైజ్ అంటే కొల్లాయిడ్ల అవక్షేపణం. కోఆగ్యులేషన్ ఆఫ్ కొల్లాయిడ్స్ అంటే ఏంటి? కొల్లాయిడ్ల అవక్షేపణం. ఎలాగా కొల్లాయిడ్స్ ని అవక్షేపం చెందిస్తున్నాయి, ఎలా ప్రెసిపిటేట్ చేస్తామని చూడండి. 4 మెథడ్స్ లో మనం ఇక్కడ కోఆగ్యులేట్ చేయొచ్చు అంటున్నారు. ఏమేమిటి ఆ 4 మెథడ్స్ అంటే, అసలు కోఆగ్యులేషన్ అంటే ఏంటి అంటే the phenomenon of change of colloidal state to suspension state is known as coagulation. మనం చెప్పాం, మనం ఏమన్నాము? ట్రూ సొల్యూషన్స్, కొల్లాయిడల్ సొల్యూషన్స్, సస్పెన్షన్స్ లేదా ప్రెసిపిటెంట్స్ అన్నాం. ఈ 3 స్టేట్స్ లో ఉంటది అని చెప్పాం. ఇప్పుడు కోఆగ్యులేషన్ అంటే అర్థం ఏంటి? కొల్లాయిడల్ స్టేట్ నుంచి సస్పెన్షన్ స్టేట్ కి చేంజ్ అవ్వడాన్ని మనం ఏమంటున్నాము? కోఆగ్యులేషన్ అంటాం. అంటే కొల్లాయిడల్ ద్రావణాలని అవక్షేపాల కింద మారుస్తున్నాం అనమాట. దాన్ని ఏమంటున్నారు? కోఆగ్యులేషన్ అంటున్నారు. ఇది ఎలా జరగచ్చు అంటే, ఫస్ట్ వన్ బై ఎడిషన్ ఆఫ్ అన్ ఎలక్ట్రోలైట్. ఒక ఎలక్ట్రోలైట్ ని కలపడం ద్వారా మనకి ప్రెసిపిటేట్ అనేది ఫామ్ అవ్వచ్చు. సెకండ్ వన్ బై ఎలక్ట్రోఫోరసిస్. ఎలక్ట్రోఫోరసిస్ ద్వారా మనకి ప్రెసిపిటేట్ అనేది ఫామ్ అవ్వచ్చు. థర్డ్ వన్ బై మిక్సింగ్ 2 ఆపోజిట్లీ చార్జ్డ్ కొల్లాయిడల్ సొల్యూషన్స్. 2 ఆపోజిట్లీ చార్జ్డ్ అయాన్స్ ని కలపడం వలన ప్రెసిపిటేట్ అనేది ఫామ్ అవ్వచ్చు. లేదా ఫోర్త్ వన్
బాయిలింగ్ ఆఫ్ ది సొల్యూషన్, బాగా బాయిల్ చేయడం వలన కూడా సాల్వెంట్ పార్టికల్స్ ఎవాపరేట్ అయిపోయి మన దాంట్లో ఉన్న కొల్లాయిడల్ పార్టికల్స్ అన్ని కూడా ప్రెసిపిటేట్ కింద కన్వర్ట్ అవ్వచ్చు. అంటే బాయిలింగ్ ఆఫ్ ది సొల్యూషన్. 4 మెథడ్స్ ద్వారా మనం కోయాగులేట్ అనేది చేయొచ్చు అని చెప్తున్నాం. కోయాగులేషన్ అనేది జరపచ్చు అంటున్నాం. ఓకే, దిస్ ఇస్ ద ఇంపార్టెంట్ క్వశ్చన్. దీంట్లో కోయాగులేషన్ అనేది ఇంపార్టెంట్, అసే క్వశ్చన్ కింద ఇంపార్టెంట్ కింద రావచ్చు. 4 మెథడ్స్ చెప్పాం, ఒకసారి నోట్ చేసుకోండి. 4 మెథడ్స్ నోట్ చేసుకోండి. ఫోర్ మెథడ్స్ నోట్ చేసుకోండి, ఒక్కొక్క మెథడ్ చూద్దాం. ఫస్ట్ మెథడ్ ఏంటమ్మా? బై ఎడిషన్ ఆఫ్ అన్ ఎలక్ట్రోలైట్. If suppose the colloidal particle is a hydrophobic salt, మనకి హైడ్రోఫోబిక్ సాల్, హైడ్రోఫోబిక్ అంటే తెలుసు కదా, అంటే వాటర్ ని ఇష్టపడని, వాటర్ అంటే ఫోబియా, హైడ్రోఫోబియా. హైడ్రోఫోబియా అంటే ఏంటి? వాటర్ అంటే భయం అని అర్థం. అంటే ఇక్కడ వాటర్ ని లైక్ చేయని సాల్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి అన్స్టేబుల్ and are easily precipitated by the addition of excess of any electrolyte. One of the two ions of the electrolyte neutralize the salt particles which come together, grow in size and settle down due to gravity as precipitate. చూడండి ఏమని చెప్తున్నారు. ఎడిషన్ ఆఫ్ అన్ ఎలక్ట్రోలైట్. ఫర్ సపోజ్ నా దగ్గర ఫెర్రస్ సల్ఫేట్ ఎలక్ట్రోలైట్ ఉందనుకోండి. ఫెర్రస్ సల్ఫేట్ ఏముందని చెప్తున్నామమ్మా? లేదా ఫెర్రస్ క్లోరైడ్ సొల్యూషన్ ఉందమ్మా. నా దగ్గర ఫెర్రస్ క్లోరైడ్ కొల్లాయిడల్ సొల్యూషన్ ఉంది. దీనికి నేను ఏం యాడ్ చేస్తున్నాను అంటే NaOH యాడ్ చేస్తున్నా. NaOH ఒక ఎలక్ట్రోలైట్ అయినటువంటి NaOH ని యాడ్ చేస్తున్నా. NaOH ని యాడ్ చేయడం వల్ల ఏమవుతుంది? దీంట్లో ఉండే Fe అయాన్స్ దీంట్లో ఉండే OH అయాన్స్ తో కంబైండ్ అయ్యి ఫెర్రిక్ హైడ్రాక్సైడ్స్ కింద ప్రెసిపిటేట్ ఫామ్ అవుతాయి. ఫెర్రిక్ హైడ్రాక్సైడ్స్ ఆర్ ఫెర్రస్ హైడ్రాక్సైడ్స్, FeOH twice or FeOH thrice కింద ప్రెసిపిటెంట్స్ కింద ఫామ్ అవుతాయి అనమాట. అది ఏమవుతుంది? అవక్షేపం కింద ఏర్పడిపోతుంది. అప్పటిదాకా ఫెర్రస్ క్లోరైడ్ సొల్యూషన్ ఎట్లా ఉంది? సొల్యూషన్ ఫామ్ లో ఉంది. whenever you are adding NaOH to this solution, NaOH ఒక ఎలక్ట్రోలైట్ ని యాడ్ చేయగానే ఏమవుతుంది? Fe అనేది OH తో రియాక్షన్ లో పార్టిసిపేట్ చేసి FeOH థ్రైస్ ఫామ్ అవుతుంది. దానివల్ల ఏమవుతుందంటే నెమ్మదిగా ఒక పార్టికల్ ఈ NaOH యాడ్ చేయగానే ఇంకో పార్టికల్ తోటి రియాక్ట్ అయ్యి నెమ్మదిగా ఏమవుతుందంటే ప్రెసిపిటేట్ గ్రో అయిపోతుంది. నెమ్మదిగా ఏమవుతుంది? ప్రెసిపిటేట్ ఫామ్ అయిపోతుంది. ఆ ప్రెసిపిటేట్ అనేది తర్వాత గ్రావిటేషన్ ఫోర్స్ వల్ల ఏమవుతుంది? మీరు అలా పెట్టి ఉంచితే కింద ప్రెసిపిటేట్ కింద ఫామ్ అయిపోతుంది. ప్రెసిపిటేట్ కింద అవక్షేపం కింద ఏర్పడుతుంది అనమాట. వెన్ యు ఆర్ యాడింగ్ NaOH సొల్యూషన్ యాడ్ చేయగానే నెమ్మదిగా ఏమవుతుంది? ఒక్కొక్క పార్టికల్ ఇంకొక పార్టికల్ తో కంబైండ్ అయ్యి నెమ్మదిగా ప్రెసిపిటేట్ కింద ఫామ్ అవుతుంది. తర్వాత గ్రావిటీ వలన అదంతా కూడా కిందకి ప్రెసిపిటేట్ కింద ఫామ్ అవుతుంది. సో కొల్లాయిడల్ సొల్యూషన్ కాస్త ప్రెసిపిటేట్ కింద ఫామ్ అయింది ఎప్పుడు? బై ద ఎడిషన్ ఆఫ్ అన్ ఎలక్ట్రోలైట్. నెక్స్ట్ సెకండ్ స్టెప్ ఏంటమ్మా? ఎలక్ట్రోఫోరసిస్. బై ఎలక్ట్రోఫోరసిస్. ఎలక్ట్రోఫోరసిస్ లో ఏంటి? కొల్లాయిడల్ సొల్యూషన్ ఈస్ కెప్ట్ అండర్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ పొటెన్షియల్. అర్థమవుతుందా మీకు ఇక్కడ ఏం చెప్తున్నామో? సెకండ్ ప్రాసెస్ ఏంటి? ఎలక్ట్రోఫోరసిస్. అంటే మీరు ఇప్పుడు కొల్లాయిడల్ సొల్యూషన్ ని తీసుకున్నారు. కొల్లాయిడల్ సొల్యూషన్స్ లో నేను ఓన్లీ కొల్లాయిడల్ పార్టికల్స్ వేస్తున్నా. దీస్ ఆర్ ద colloidal particles. For suppose these are the colloidal particles of iron అనుకోండి. Fe+2 ions ఉన్నాయి అనుకోండి దీంట్లో. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే దీంట్లో 2 ఎలక్ట్రోడ్స్ పెడుతున్నా. 2 ఎలక్ట్రోడ్స్ పెట్టి దీనికి ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అప్లై చేస్తున్నా. ఒక సైడ్ ప్లస్ ఇంకో సైడ్ మైనస్ ఛార్జ్ అప్లై చేస్తున్నా. చేయడం వల్ల ఏమైంది అంటే
చేయడం వల్ల ప్లస్ మైనస్ ఛార్జ్ అప్లై చేశాను, ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అప్లై చేశాను. ఇప్పుడు ఇవన్నీ కూడా Fe+2 అయాన్స్ కదా, లోపల ఉన్న కొల్లాయిడల్ పార్టికల్స్ అన్ని Fe+2 అయాన్స్. సో ఏమవుతాయి ఇవన్నీ కూడా కొల్లాయిడల్ పార్టికల్స్ అన్ని నెగిటివ్ ఛార్జ్ ఉన్నటువంటి నెగిటివ్ ఛార్జ్ దగ్గరికి, నెగిటివ్ ఛార్జ్ ఉన్న ఎలక్ట్రోడ్ దగ్గరికి Fe+2 అయాన్స్ అన్ని కూడా డిపాజిట్ అవుతాయి. అంటే ఇంకా ఇక్కడ ఉన్నటువంటి పార్టికల్స్ మొత్తం, దీంట్లో ఉన్న కొల్లాయిడల్ పార్టికల్స్ అన్ని దేని చుట్టూ వెళ్ళిపోతాయి, నెగిటివ్ ఛార్జ్ ఉన్నటువంటి రాడ్ దగ్గరికి, ఎలక్ట్రోడ్ దగ్గరికి వెళ్ళిపోతాయి. ఈ నెగిటివ్ ఛార్జ్ దగ్గర ఉన్నటువంటి ఎలక్ట్రోడ్ దగ్గరికి వెళ్ళిపోవడం వల్ల ఏమవుతుంది, అంతా ఇక్కడ డిపాజిట్ అవుతుంది. డిపాజిట్ అవ్వగానే అక్కడ ప్రెసిపిటేట్ కింద కన్వర్ట్ అవుతుంది. దీన్ని జనరల్ గా ఎక్కడ అంటే గోల్డ్ లేదా సిల్వర్, ఎక్కువ సిల్వర్ గోల్డ్ దగ్గర ఎలక్ట్రోఫారెసిస్ ని యూజ్ చేస్తారమ్మా. ఎందుకనంటే ఫర్ సపోజ్ పాత బంగారం ఉందనుకోండి, ఆ పాత బంగారాన్ని కరిగించి మళ్ళీ కొత్తది మనకి గోల్డ్ బిస్కెట్స్ కింద తయారు చేసేటప్పుడు ఏం చేస్తారంటే దాంట్లో యాసిడ్ వేస్తారు. అది దేంట్లో కరుగుతుందో దాంట్లో వేస్తారు. ఫర్ సపోజ్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ వేస్తారు. గోల్డ్ ఏదైతే ఇచ్చారో దాన్ని కరిగించేటప్పుడు హైడ్రోక్లోరిక్ యాసిడ్ వేస్తారు. హైడ్రోక్లోరిక్ యాసిడ్ వేయగానే ఏమవుతుంది, ఆరం క్లోరైడ్ ఫామ్ అవుతుంది. ఆరం క్లోరైడ్, దిర్ ఇస్ అ గోల్డ్ క్లోరైడ్స్ ఫామ్ అవుతాయి. ఈ సొల్యూషన్ లో అంటే ఏంటంటే మనం ఏదైతే చెప్తామో ఓల్డ్ గోల్డ్ అని చెప్పి, పాత బంగారం అని ఏదైతే చెప్తున్నామో, లేకపోతే వీటిలో 1 గ్రామ్ ప్లేటెడ్ కానీ ఇవి కానీ చెప్తున్నాం, దాంట్లో కొంతవరకే బంగారం ఉంటుంది, మిగతా రిమైనింగ్ కాపర్ ఉంటుంది. సో కాపర్ ని డివైడ్ చేసి ఓన్లీ గోల్డ్ ని ఎక్స్ట్రాక్ట్ చేయడం కోసం ఏం చేస్తారంటే, ఇలా ఎలక్ట్రోడ్స్ పెట్టినప్పుడు ఈ గోల్డ్ పార్టికల్స్, ఈ పాజిటివ్ చార్జ్డ్ అయాన్స్ అన్ని దగ్గరికి వెళ్ళి ఒక రాడ్ దగ్గర డిపాజిట్ అవుతాయి. ఇక్కడ ఈ రాడ్ దగ్గర డిపాజిట్ అవ్వగానే ఏం చేస్తారు, ఎలక్ట్రోఫోరెసిస్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ రాడ్ ని బయటికి తీసుకెళ్లి దాన్ని నీట్ గా డిజాల్వ్ చేసేస్తారు, వాష్ చేసేస్తారు. వాష్ చేస్తే మొత్తం అంతా మనకి గోల్డ్ సొల్యూషన్ వస్తుంది అనమాట. మిగతా ఇంప్యూరిటీస్, డస్ట్ పార్టికల్స్ అన్ని రిమూవ్ అయిపోతాయి. ఓన్లీ గోల్డ్ పార్టికల్స్ మాత్రమే వచ్చి ఆ ఎలక్ట్రోడ్ దగ్గర డిపాజిట్ అవుతుంది. సో ఆ ప్రాసెస్ లో మనకి ఎక్కువ ఈ ఎలక్ట్రోఫోరెసిస్, ఈ కొల్లాయిడల్ పార్టికల్స్ నుంచి లేదా గోల్డ్ సొల్యూషన్స్ నుంచి గోల్డ్ అంతా ప్రెసిపిటేట్ చేయాలన్నా కూడా మనకి ఎలక్ట్రోఫోరెసిస్ అనేది యూజ్ చేస్తారు. రేర్ పార్టికల్స్ యొక్క సొల్యూషన్స్ నుంచి కూడా పార్టికల్స్ ని మనం గ్యాదర్ చేయాలి, కలెక్ట్ చేయాలంటే కూడా ఈ ఎలక్ట్రోఫోరెసిస్ అనే టెక్నిక్ ని యూజ్ చేస్తారు. ఓకే, దిస్ ఈస్ ద సెకండ్ మెథడ్, ఎలక్ట్రోఫోరెసిస్. నెక్స్ట్ థర్డ్ మెథడ్ చూడండి. థర్డ్ మెథడ్ ఏంటమ్మా, మిక్సింగ్ ఆఫ్ టూ ఆపోజిట్లీ చార్జ్డ్ సాల్ట్స్. మిక్సింగ్ ఆఫ్ టూ ఆపోజిట్లీ చార్జ్డ్ సాల్ట్స్. When two salts of FeOH thrice positives or negative salt are mixed in almost equal proportions, what's happens? Both the salts gets precipitated. ఐరన్ హైడ్రాక్సైడ్ సాల్ ఒకటి తీసుకున్నారు, అలాగే ఆర్సెనిక్ సల్ఫైడ్ సాల్ ఒకటి తీసుకున్నారు. రెండు ఆపోజిట్, ఒకటి పాజిటివ్ సాల్ ఇంకోటి నెగిటివ్ సాల్. ఈ రెండు సాల్ట్స్ ని తీసుకొని ఏం చేస్తున్నారు, ఈక్వల్ అమౌంట్ లో కనుక కలిపితే ఏమవుతుందమ్మా, ఆ సాల్ అనేది ప్రెసిపిటేట్ కింద ఫామ్ అయిపోతుంది, అవక్షేపం అనేది ఏర్పడుతుంది. దీన్ని మ్యూచువల్ కోఆగులేషన్ అని కూడా అంటారు. నెక్స్ట్ ఇంకా ఫోర్త్ వన్ ఏంటి, బై బాయిలింగ్. బాయిలింగ్ అంటే ఏముంది, ఆ సొల్యూషన్ ని బాయిల్ చేస్తే, ఫర్ సపోజ్ when the salts like sulfur colloidal solutions in water, aqueous salts of silver halides, ఇవి వేటిని తీసుకున్నా వీటిని బాయిల్ చేస్తే ఏమవుతుందంటే వాటర్ మాలిక్యూల్స్ కి అలాగే సాల్ పార్టికల్స్ కి మధ్య కొలిజన్స్ పెరిగిపోతాయి. సో ఏమవుతుంది అంటే దీంట్లో ఉన్నటువంటి ఈ సాల్ పార్టికల్స్ అన్ని, నేను డాషెస్ పెడుతున్నాను చూడండి, ఈ పార్టికల్స్ అన్ని ఎవాపరేట్ అయిపోతాయి. ఓన్లీ కొల్లాయిడల్ పార్టికల్స్ మాత్రమే దీంట్లో మిగులుతాయి. సో కొల్లాయిడల్ పార్టికల్స్ ఒకటే మిగిలి సాల్వెంట్ అంతా ఎవాపరేట్ అయిపోతే ఏమవుతుంది, పార్టికల్స్ అన్ని కింద సెటిల్ డౌన్ అవుతాయి. కొల్లాయిడల్ పార్టికల్స్ అన్ని సెటిల్ డౌన్ అవుతాయి. వాటన్నిటిని కూడా మనం ప్రెసిపిటెంట్స్ కింద కలెక్ట్ చేయొచ్చు. దిస్ ఈస్ అబౌట్ ద ప్రిపరేషన్ ఆఫ్ కోఆగ్యులేషన్ ఆఫ్ కొల్లాయిడ్స్. కోఆగ్యులేషన్ అంటే మనం చెప్పాము, ఏమన్నామమ్మా, కోఆగ్యులేషన్ అంటే సస్పెన్షన్స్ అన్నాము. సస్పెన్షన్స్ ని కొల్లాయిడల్ పార్టికల్స్ నుంచి సస్పెన్షన్స్ అన్నాము. దీంట్లో 4 స్టెప్స్ ఉంటాయి, 4 మెథడ్స్ ఉంటాయని చెప్పాం. దాంట్లో ఎడిషన్ ఆఫ్ ఎలక్ట్రోలైట్ ఒకటి ఏంటంటే ఎలక్ట్రోలైట్ ని కలపడం వలన. సెకండ్ వన్ ఏంటంటే ఎలక్ట్రోఫోరెసిస్ వలన. ఎలక్ట్రోలైట్ ని కలపడం అంటే మనం చెప్పాం కదా, ఆపోజిట్ ఎలక్ట్రోలైట్ ని కనుక మనం దాన్ని కలిపితే 2 అయాన్స్ లో ఒక అయాన్ ఉన్న ఎలక్ట్రోలైట్ కలిపితే ప్రెసిపిటేట్ అవుతుంది. ఎలక్ట్రోఫోరెసిస్ అంటే మనం ఏమి చేస్తున్నాం, ఎలక్ట్రికల్ పొటెన్షియల్ అప్లై చేస్తున్నాం. థర్డ్ వన్ ఏంటి అంటే 2 ఆపోజిట్లీ చార్జ్డ్ సాల్ట్స్ ని రెండింటిని కోఆగులేట్ అవుతుంది. అలాగే బై బాయిలింగ్, బాయిల్ చేయడం వలన కూడా మనకి ఏమవుతుందంటే
పార్టికల్స్ అనేవి సెటిల్ డౌన్ అవుతాయి. నెక్స్ట్ వన్, హార్డే షూజే రూల్. నెక్స్ట్ నోట్ చేసుకోండి, హార్డే షూజే రూల్. ఏంటి ఆ నియమం ఏంటో చూద్దాం. దాంట్లో చూడండి ఏమని చెప్తున్నాం ఇక్కడ మనం. హార్డే షూజే రూల్ అంటే సింపుల్ వన్ అమ్మా, సింపుల్ వన్. ఏమిటి అంటే ఎంత ఎలక్ట్రోలైట్, ద అమౌంట్ ఆఫ్ ఎలక్ట్రోలైట్ రిక్వైర్డ్ టు, ద అమౌంట్ ఆఫ్ ఎలక్ట్రోలైట్ రిక్వైర్డ్ టు coagulate a fixed amount of salt depends upon the valency of the ion fluctuating ion, ఫ్లక్యులేషన్ అయాన్. అంటే మనం సాల్ అంటే ఏంటి, మన కొల్లాయిడల్ సాల్, ఆ కొల్లాయిడల్ పార్టికల్స్ ని కోయాగ్యులేట్ చేయడానికి చెప్పాను కదా. కోయాగ్యులేట్ అంటే ఏంటి, ప్రెసిపిటేట్ చేయటం, అవక్షేపం చేయించడం, అవలంబంగా మార్చడానికి మనం ఏం చేస్తున్నాం, ఒక ఎలక్ట్రోలైట్ ని కలుపుతున్నాం. మన దగ్గర సాల్ ఉంది, ఈ సాల్ లో ఉన్నటువంటి కొల్లాయిడల్ పార్టికల్స్ అన్నిటిని మనం ఏం చేయాలి, ప్రెసిపిటేట్ కింద ఫామ్ చేయాలి. చేయడం కోసం మనం ఏం కలుపుతున్నాము, ఒక ఎలక్ట్రోలైట్ ని కలుపుతున్నాం. ఎలక్ట్రోలైట్ ని నేను XY అని రాస్తున్నాను ఇక్కడ. ఎలక్ట్రోలైట్ ని కలుపుతున్నాము, XY అనే ఎలక్ట్రోలైట్ ని. ఈ ఎలక్ట్రోలైట్ ని కలుపుతున్నాము. ఈ ఎలక్ట్రోలైట్ యొక్క వ్యాలెన్సీ, ఫర్ సపోజ్ నేను AX ప్లస్ ఎలక్ట్రోలైట్ ని దీన్ని కలిపాను. సో ఎంత అమౌంట్ ఆఫ్ ఎలక్ట్రోలైట్ అవసరం, ఎంత అమౌంట్ ఆఫ్ ఎలక్ట్రోలైట్ అనేది అవసరం అనేది ఎలా తెలుస్తుందంటే ఈ ఫ్లక్యులేటింగ్ అయాన్ మీద ఉన్నటువంటి వ్యాలెన్సీ డిసైడ్ చేస్తుంది. నేను X ప్లస్ అనే దాన్ని యాడ్ చేశాను, ఇంకొకటి Y+2 అనే దాన్ని యాడ్ చేస్తున్నాను, లేదా దెర్ ఇస్ అనదర్ పాసిబిలిటీ దట్ ఈస్ Z+3. నా దగ్గర 3 రకాల ఎలక్ట్రోలైట్లు ఉన్నాయి. ఏమేమి ఉన్నాయి, X+, Y+2, Z+3 అనే 3 ఎలక్ట్రోలైట్లు ఉన్నాయి. ఈ 3 ఎలక్ట్రోలైట్ లో ఏది సమర్థవంతంగా దీన్ని త్వరగా ప్రెసిపిటేట్ చేయగలదు అంటే ఇట్ డిపెండ్స్ అపాన్ ద వ్యాలెన్సీ ఆఫ్ ది అయాన్ ఆర్ వ్యాలెన్సీ ఆఫ్ ది ఫ్లక్యులేటింగ్ అయాన్. ఏది అంటే దేని మీద అయితే ఛార్జ్ ఎక్కువగా ఉంటుందో ఆ అయాను, ఆ ఎలక్ట్రోలైట్ దేని మీద ఛార్జ్ ఎక్కువగా ఉంటుందో ఆ ఎలక్ట్రోలైట్ కొల్లాయిడ్ ని త్వరగా ప్రెసిపిటేట్ చేస్తుంది అనేది చెప్పడమే హార్డే షూజే రూల్. ఏమని చెప్తున్నారు ఇక్కడ చూడండి, ద అమౌంట్ ఆఫ్ ఎలక్ట్రోలైట్ రిక్వైర్డ్ టు coagulate a fixed amount of salt depends on the valency of the fluctuating ion. అంటే దీన్ని ప్రెసిపిటేట్ చేయడానికి ఎంత అమౌంట్ అనేది కావాలి అనేది దేని మీద డిపెండ్ అవుతుంది, వీటి మీద, ఎలక్ట్రోలైట్ మీద ఉన్నటువంటి ఛార్జ్, ఎలక్ట్రోలైట్ మీద ఉన్నటువంటి ఛార్జ్, దాన్ని వ్యాలెన్సీ ఆఫ్ ది ఫ్లక్చులేషన్ అయాన్ అని చెప్పి అంటున్నాం అనమాట. చూడండి ఫస్ట్ పాయింట్ చూడండి, the precipitating power of an electrolyte, the precipitating power of an electrolyte is directly proportional to its valency. దేని మీద డిపెండ్ అయి ఉంటుంది, ప్రెసిపిటేటింగ్ పవర్ అనేది బ్యాలెన్సీ ఆఫ్ ఎలక్ట్రోలైట్, వీటి యొక్క బ్యాలెన్సీ, ఇది +1, ఇది +2, ఇది +3. ఈ మూడిట్లో ఏది సమర్థవంతంగా, ఏది ఎక్కువగా ప్రెసిపిటేట్ ఫామ్ చేయగలదు, +3 ఉన్నటువంటి ఎలక్ట్రోలైట్ సమర్థవంతంగా ప్రెసిపిటేట్ ని ఫామ్ చేయగలదు. నెక్స్ట్ సెకండ్ పాయింట్ చూడండి, ద హయ్యర్ ద చార్జ్ ఆఫ్ ది ఎఫెక్టివ్ అయాన్, ద హయ్యర్ ద చార్జ్ ఆఫ్ ది ఎఫెక్టివ్ అయాన్ గ్రేటర్ ఈజ్ ఇట్స్ ప్రెసిపిటేటింగ్ పవర్. చార్జ్ కనుక హయ్యర్ ఉంటే అది ఎక్కువగా అవక్షేపాన్ని ఏర్పరచగలదు. క్యాటయాన్స్ కి అనియాన్స్ కి రెండింటికి ఇచ్చారు చూడండి, అది ప్లస్సా మైనసా అన్నది అనవసరం, మనకి ఆ వాల్యూ అనేది ఇంపార్టెంట్. సో SA+4 అనేది మోర్ ఎఫిషియంట్ దాన్ AL+3,
దాన్ Mg+2 దాన్ Na+. అదే యానియాన్స్ లోకి వస్తే ఫెర్రోసైనైడ్ రాసాము, -4 ఛార్జ్ ఉంది. ఛార్జ్ లో మైనస్ ప్లస్ అనేది అనవసరం, మనకి ఓన్లీ నెంబర్ ఈస్ ద ఇంపార్టెంట్. సో +4 అనేది 4 అనేది ఫెర్రోసైనైడ్ లో ఉన్నటువంటి -4 ఇస్ మోర్ పవర్ఫుల్, మోర్ ఎఫిషియంట్ దాన్ ఫాస్ఫేట్, దాన్ సల్ఫేట్, దెన్ క్లోరైడ్. సో మనం ఇక్కడ హార్డే చూసే రూల్లో ఏమని చెప్తున్నాం, ద అమౌంట్ ఆఫ్ ఎలక్ట్రోలైట్ రిక్వైర్డ్ టు coagulate a fixed amount of salt depends upon the valency of fluctuating ion. ఓకేనమ్మా, ఇప్పుడు చెప్పింది అర్థమైందా? జస్ట్ రూల్ రాసుకోండి, నోట్ చేసుకోండి. రూల్ నోట్ చేసుకొని మనం చెప్తున్నాం, ప్రెసిపిటేటింగ్ పవర్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు valency. Higher the charge, precipitating power is directly proportional to valency. Higher the charge, higher the coagulation. నెక్స్ట్ మూడో పాయింట్ లో ప్రెసిపిటేటింగ్ పవర్ ఎగ్జాంపుల్స్ రాసుకోండి, క్యాటియాన్స్, యానియాన్స్ నోట్ చేసుకోండి. హార్డే చూసే రూల్. అయిపోయిందమ్మా? నోట్ చేసుకున్నారా? అయిపోయిందా ఏమా? ఓకే. నెక్స్ట్ స్టెబిలిటీ ఆఫ్ కొల్లాయిడ్స్. నెక్స్ట్ నోట్ చేసుకోండి. స్టెబిలిటీ ఆఫ్ కొల్లాయిడ్స్ అంటే కొల్లాయిడ్ యొక్క స్థిరత్వం. ఈ కొల్లాయిడ్ యొక్క స్థిరత్వంలో చూడండి, కొల్లాయిడల్ సొల్యూషన్స్ ఫార్మ్ ఫ్రమ్ క్లే, గమ్, డై. క్లేలోను, బంకమట్టిలోను, అట్లాగే గమ్స్ లోను, డైస్ లోను ఈ కొల్లాయిడల్ సొల్యూషన్స్ అనేవి ఫామ్ అవుతాయి. మెటల్ సాల్ట్స్ ఆర్ స్టేబుల్ బై OH- అయాన్. మెటల్ సాల్ట్స్ ఏవైనా సరే, సిల్వర్ సాల్ట్స్ అవనివ్వండి, గోల్డ్ సాల్ట్స్ అవనివ్వండి, కాపర్ సాల్ట్స్, ఇవన్నీ కూడా OH- అయాన్స్ తో స్టేబుల్ గా ఉంటాయి. అలాగే కొల్లాయిడల్ పార్టికల్స్ షుడ్ బి ఐదర్ నేచురల్లీ చార్జ్ or it should be charged by the addition of some other substances called stabilizer. జనరల్ గా కొల్లాయిడల్ పార్టికల్స్ అనేవి నేచురల్ గా చార్జ్డ్ పార్టికల్స్, అంటే అది పాజిటివ్ సాల్ట్స్ కానీ నెగిటివ్ సాల్ట్స్ కానీ అవుతాయి. పాజిటివ్ సాల్ట్స్ కానీ నేచురల్ గానే పాజిటివ్ గానీ నెగిటివ్ గానీ ఉంటాయి. లేదంటే ఏం చేయొచ్చు అంటే వాటిని ఎలా చార్జ్ చేయొచ్చు అంటే బై యూజింగ్ స్టెబిలైజర్స్ ని యాడ్ చేయడం వల్ల వాటిని సాల్ట్స్ ని మనం చార్జ్ అనేది చేయొచ్చు. కాసెస్ ఆఫ్ స్టెబిలిటీ ఆఫ్ కొల్లాయిడ్స్. కాసెస్ చూడండి, స్టెబిలిటీ ఆఫ్ కొల్లాయిడ్స్ యొక్క కాసెస్ చూడండి. డ్యూ టు ద రెండు పాయింట్లు ఉన్నాయి చూడండి. కాసెస్ ఆఫ్ స్టెబిలిటీ ఆఫ్ కొల్లాయిడ్స్ డ్యూ టు ద సేమ్ చార్జ్ ఆన్ ద కొల్లాయిడల్ పార్టికల్స్, they repel each other and prevent them from aggregating and settling under the action of gravity. ఏమంటున్నారమ్మా ఒకసారి చూడండి. మన కొల్లాయిడల్ పార్టికల్స్ తీసుకోవడం వల్ల మనం ఏమంటున్నాము, ప్రతిదీ జనరల్ గా నేచురల్ గానే ఛార్జ్ తో ఉంటాయి. ఫర్ సపోజ్ పాజిటివ్ సాల్ట్స్ అనుకోండి, అన్ని పాజిటివ్ సాల్ట్స్ అనుకోండి, జనరల్ గా వీటికి పాజిటివ్ నెగిటివ్ ఏదో ఒక ఛార్జ్ ఉంటుంది. ఒకవేళ లేకపోతే ఏం చేయమంటున్నారు, స్టెబిలైజర్ ని కలిపైనా సరే వాటిని ఛార్జ్ చేయమంటున్నారు. ఎందుకు అలా ఛార్జ్ చేయడం అంటే, సిన్స్ ఛార్జ్డ్ పార్టికల్స్ అయితే ఇవన్నీ కూడా ఒకే ఛార్జ్ తో ఉంటాయి కదా, అన్ని కొల్లాయిడల్ పార్టికల్స్ ఛార్జ్ తో ఉంటాయి. ఈ ఛార్జ్ తో ఉండడం వలన ఏమవుతుంది, పాజిటివ్ పార్టికల్స్ రిపెల్ ఈచ్ అదర్. సేమ్ ఛార్జ్ ఉన్న పార్టికల్స్ ఏమవుతాయమ్మా, వికర్షించుకుంటాయి, రిపెల్ అవుతాయి. కాబట్టి ఏంటి, ఒకదాని దగ్గరకు ఒకటి రావు, ఒకదాని దగ్గరికి
ఒకటి రావు. ఏమవుతుంది? దూర దూరంగా ఉంటాయి అవన్నీ కూడా. రిపెల్ అవుతూ ఉంటాయి కదా! రిపెల్ అయ్యి ఒకదానికొకటి బొంబార్డ్ అవుతూ ఇప్పుడు ఈ పార్టికల్ ఉందనుకోండి. ఇక్కడ ఉన్నటువంటి ఈ పార్టికల్ ఎప్పుడు రిపెల్ అవుతా ఏమైపోతాయి? దూరంగా ఎళ్ళిపోతాయి. ఇక్కడో పార్టికల్ ఉంటే ఇక్కడో పార్టికల్ ఉంటుంది. ఇక్కడో పార్టికల్ ఉంటే ఇక్కడో పార్టికల్ ఉంటుంది. సో, అయి దగ్గరికొస్తే ఏమవుతుంది? ప్రెసిపిటేట్ ఫార్మ్ అవుతుంది. ప్రతిక్షేపం అనేది ఏర్పడుతుంది. సో, దగ్గరకొస్తే ప్రతిక్షేపం ఏర్పడి అవన్నీ కూడా ఏమవుతాయి? బాటమ్ ఆఫ్ ది బీకర్‌లో గ్రావిటీ వలన అన్నీ సెటిల్ అవుతాయి. కానీ ఇవి ఈ చార్జ్ ఉండడం వలన ఏమవుతుందంటే ఎప్పటికప్పుడు ఇవన్నీ కూడా వికర్షించుకుంటూ అవి దూర దూరంగా ఉండి కొల్లాయిడల్ పార్టికల్స్ స్టేబుల్‌గా ఉంటాయి. అలాగే డ్యూ టు అట్రాక్షన్ బిట్వీన్ ద మాలిక్యూల్స్ ఆఫ్ డిస్పర్షన్ మీడియం ద పార్టికల్స్ ఆర్ కవర్డ్ బై లేయర్ ఆఫ్ డిస్పర్షన్ మీడియం. డిస్పర్షన్ మీడియం ఇక్కడ ఏదో ఉంటుంది కదా వాటర్ మాలిక్యూల్ అనుకోండి. H2 H ప్లస్ OH మైనస్ అయాన్స్. సో ఏమవుతాయి OH మైనస్ అయాన్స్ అన్ని దీని చుట్టూ ఒక లేయర్ కింద ఫామ్ అవుతాయి. ఆ OH మైనస్ అయాన్స్ చుట్టూ ఏముంటుంది H ప్లస్ అయాన్స్ ఉంటాయి. ఫర్ సపోజ్ మన కొల్లాయిడల్ పార్టికల్ పాజిటివ్ అనుకోండి. దాని చుట్టూ ఏమొస్తాయి OH మైనస్ అయాన్స్ ఒక లేయర్ కింద ఫామ్ అవుతాయి. OH మైనస్ అయాన్స్ చుట్టూ ఏముంటుంది మళ్ళీ H ప్లస్ అయాన్స్ ఉంటాయి. అంటే డిస్పర్షన్ మీడియం అంతా కూడా దాని చుట్టూ కొల్లాయిడల్ పార్టికల్స్ చుట్టూ ఒక లేయర్ లాగా ఫామ్ అయ్యి దాన్ని ఎప్పుడు ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. సో కొల్లాయిడల్ పార్టికల్ అనేది ఎప్పుడూ కూడా స్టేబుల్ గా ఉండటానికి అవకాశం ఉంది. దాని వల్ల ఏమవుతుంది ఈ పాజిటివ్ చార్జ్ ఇక్కడ పక్కనే ఉన్న ఇంకో కొల్లాయిడల్ పార్టికల్ పాజిటివ్ చార్జ్ తోటి ఎందుకంటే దీని చుట్టూ కూడా OH మైనస్ అయాన్స్ దాని చుట్టూ H ప్లస్ అయాన్స్ ఒక లేయర్ లాగా ఫామ్ అయింది. సో ఇక్కడున్న పాజిటివ్ చార్జ్ ఇక్కడున్న పాజిటివ్ చార్జ్ దగ్గరికి రావు. రాకపోవడం వల్ల రెండు అగ్రిగేట్ అవ్వదు. అగ్రిగేట్ అవ్వకపోవడం వల్ల అవక్షేపం అనేది ఏర్పడే చాయిసెస్ తగ్గిపోతాయి. కోయాగ్యులేషన్ అనేది జరిగేటువంటి కాన్సెప్ట్ అనేది తగ్గిపోతుంది. కాబట్టి కొల్లాయిడల్ పార్టికల్ అనేది ఎలా ఉంటుందమ్మా స్టేబుల్ గా ఉంటుంది. అది ఇక్కడ చెప్పేటువంటి విషయం స్టెబిలిటీ ఆఫ్ కొల్లాయిడ్స్. ఓకేనా? అర్థమైంది కదా స్టెబిలిటీ ఆఫ్ కొల్లాయిడ్స్. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి అమ్మా. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? మా అర్థమవుతుందా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఇంకా నెక్స్ట్ క్లాస్ లో మనం ప్రొటెక్టివ్ కొల్లాయిడ్స్ గురించి మాట్లాడదాము. ప్రొటెక్టివ్ కొల్లాయిడ్స్ అలాగే గోల్డ్ నెంబర్ అంటే గోల్డ్ సంఖ్య అంటారు. అవి రెండు కూడా ఏం లేదు కొల్లాయిడ్స్ ని కాపాడేటువంటి ఇప్పుడు వినేస్తే ఇది కంప్లీట్ అయిపోతుందమ్మా. నెక్స్ట్ క్లాస్ ఏముంది మీకు? నెక్స్ట్ ఏం క్లాస్ అమ్మా? ఒక్క 5 minutes ఒక ఏమా జియాలజీ మ్యాథ్సా? ఒక్క 5 minutes వినండి. ఒక 5 minutes వింటే ప్రొటెక్టివ్ కొల్లాయిడ్ జస్ట్ సర్లే నెక్స్ట్ క్లాస్ లో చెప్తాను నేను ప్రొటెక్టివ్ కొల్లాయిడ్స్ అండ్ గోల్డ్ నెంబర్స్. దెన్ వీ విల్ గో టు అడ్జార్ప్షన్. తర్వాత అడ్జార్ప్షన్ గురించి ఒకసారి చదువుదాము. సో దట్ మనకి కొల్లాయిడ్స్ కంప్లీట్ అయ్యి అడ్జార్ప్షన్ లోకి వెళ్ళచ్చు. ఓకేనా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఇవాళ చాలా మంది అబ్సెంట్ అయ్యారు. అవుట్ ఆఫ్ 26 ఓన్లీ 15 members జాయిన్. 16, 17 10 members అబ్సెంట్ అయ్యారు. ఇది క్లాసెస్ కి అబ్సెంట్ అయితే ప్రాబ్లం వస్తుంది. మీకు ఈ రోజు అడిగారు మీకు స్కాలర్షిప్ దానికి అటెండెన్స్ పంపించండి అని. నేను చూస్తాను దీంట్లో ఎవరైతే రెగ్యులర్ ఆప్షన్ అసలు దీంట్లోకి ఎవరైతే అటెండ్ అవ్వలేదో వాళ్ళకి 0% పంపిస్తాను. ఇంకా ఎవరైతే రెగ్యులర్ ఆప్షన్ దీంట్లో అటెండ్ అయ్యి కూడా రాని వాళ్ళకి మాత్రం నేను అటెండెన్స్ పోతుందమ్మా మీ ఇష్టం. సార్ చెప్పారు మీ ఫిజిక్స్ సార్ చెప్పారు 75% అటెండెన్స్ ఉంటేనే కానీ వాళ్ళకి స్కాలర్షిప్స్ రావండి అన్నారు. మీరేమో అటెండ్ అవ్వట్లేదు. చూడండి జూన్ 1 నుంచి మాత్రం స్ట్రిక్ట్ గా తీసుకుంటాను నేను. ఇది ఎంతమంది అమ్మా 13 members ఉన్నారు కదా. 13 members లో 9 members వస్తున్నారా? ఓకే అంటే అది 4 members రావట్లేదు. నేను ఇస్తాను నేను వాళ్ళ లిస్ట్ ఇచ్చేస్తాను. మీకు ఎంత ఎక్స్క్యూజ్ చేసినా కూడా మీరు అగైన్ ఆబ్సెంట్ అవుతూనే ఉన్నారు. నాకు ఆ ఎంపీసీ 4 members లిస్ట్ పంపించండి అమ్మా.
వాళ్ళ నాకు ఏదో ఒకటి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వమని చెప్పండి, ఎందుకు రావట్లేదు క్లాసెస్ కి. లేకపోతే మాత్రం 0% అటెండెన్స్ వెళ్తుంది. ఈ మంత్ స్కాలర్షిప్ ఉండదు వాళ్ళకి. ఇంటిమేట్ చేయండి. ప్రసన్న కుమార్, మా ఎంపీసీలో 4 మెంబర్స్ లిస్ట్ ఇవ్వు, ఎవరైతే క్లాసెస్ అటెండ్ అవ్వట్లేదు. దేవిశ్రీ బాల, అలాగే సిబిజెడ్ లో ఉన్నావమ్మా? ఆ, మీకు దాంట్లో ఎవరైతే సిబిజెడ్ లో కూడా రెగ్యులర్ గా అబ్సెంట్ అవుతున్న వాళ్ళు ఎవరితో వాళ్ళ లిస్ట్ నాకు ఇవ్వు. ఓకేనమ్మా, నెక్స్ట్ క్లాస్ లో మనం ఆ 2 కొలైడ్స్ తర్వాత అడ్సార్ప్షన్ గురించి నేర్చుకున్నాము. ఓకే.